హలో హాయ్ ఫ్రెండ్స్, శేఖర్ భాష నామినేషన్ సూపర్గా ఉంది. సెకండ్ నామినేషన్ కూడా సూపర్గా ఉంది. ఫస్ట్ పేర్నాన్న సూపర్ హైలైట్. ఇంకో సెకండ్ నామినేషన్ యస్మిని నామినేషన్ చేశాడు. మీరు చూశారు కదా ఈరోజు ఎపిసోడ్, అదిరిపోయింది అనుకో. కాకపోతే క్లారిటీ ఇచ్చినాడు. మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి, మీరు టాప్ ఉంటారు గేమ్ ఆడితే బాగా. దాంతోపాటుగా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అందరికీ తెలుస్తుంది, గ్రూప్ గేమ్ అని. అది కానీ మానుకుంటే బాగుంటుంది. మేము గ్రూప్ గేమ్ ఆడలేదని అంటుంది, కానీ యస్మిని అది కూడా క్లారిటీ ఇచ్చాడు. గ్రూప్ గేమ్ ఆడినప్పుడు మన అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ నామినేషన్ చేస్తాడు. నిఖిల్ గమ్మున్నాడు, అవినాష్ గమ్మున్నాడు, రోహిణి గమ్మున్నాడు. నువ్వెందుకు రియాక్ట్ అయినావు? కరెక్ట్గా అయిపోయాడు. అక్కడ నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? అదొకటి. నీళ్ళ టాస్కులు నిఖిల్ పట్టుకొని లాగుతున్నాడు మీ ఇద్దరిని. అప్పుడు లాగినప్పుడు నిఖిల్ని మీరు నామినేషన్ చేయాలి కదా. మీరు నిఖిల్ని ఒక మాట తిట్టినారు, అయినా మీరు నిఖిల్ నామినేషన్ చేయాలి. నువ్వు నిఖిల్ నామినేషన్ చేయకుండా గౌతమ్ను వీళ్ళని నామినేషన్ చేసి మీరు గ్రూప్ గేమ్ ఆడి ఆ క్లారిటీ తెలిసింది కదా మీకు గ్రూప్ గేమ్ అని. గ్రూప్ గేమ్ ఆడినప్పుడు చెప్పుకోండి, లేదా నామినేషన్ అయిపోయినాక మీరు మాట్లాడుకోండి వేరే విషయం. పేరున మెరుగాడు చెప్పినావు, పేరున నామినేషన్ చేస్తామని, ఎప్పుడు చేసినావు? చేయలేదని అడిగాడు క్లారిటీగా. వాళ్ళల్లో నాకైతే శేఖర్ భాషది, వచ్చే వాళ్ళలో మనకంటే నైన్కి అది నామినేషన్ అదిరిపోయింది అనుకో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.